వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా విటివి గణేష్, ఉపేంద్ర లీమయో, నరేష్ అవసరాల శ్రీనివాస్ మరియు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకెల్లా ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం తెలంగాణకు ఆహ్వానిస్తారు. పార్టీ ప్రెసిడెంట్ స్పెషల్ పార్టీ అని చెప్పి సత్య ఆకెల్లను ఫామ్ హౌస్ కి తీసుకెళ్లడంతో కొంతమంది దుండగులు సత్య ఆకెల్లను కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు. సత్య కిడ్నాప్ విషయం బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు పోతుందని, సీఎం పదవి పోతుందని ఎవరికి తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వైడి రాజును తేవాలనుకుంటారు. కానీ వైడి రాజు సిన్సియర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో సస్పెండ్ అయి పెళ్లి చేసుకుని రాజమండ్రిలో భార్య భాగ్యం మరియు పిల్లలతో లైఫ్ గడుపుతూ ఉంటాడు. దాంతో అతన్ని తీసుకురావడానికి అతని మాజీ ప్రేయసి సత్యకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ మీనాక్షి వెళ్తుంది. మరి వైడి రాజు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడా? మీనాక్షితో రాజు ఎందుకు విడిపోయాడు? రాజు మాజీ ప్రేయసి వచ్చాక భార్య ఎలా మారింది? సత్య ఆకెళ్ళని రాజు కాపాడా? భాగ్యం మీనాక్షి మధ్య గొడవ ఏంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకుని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సత్య ఆకెళ్ళ రావడం, అతన్ని కిడ్నాప్ చేయడం, వైడి రాజు మరియు అతని భార్య పిల్లలతో లైఫ్, మీనాక్షి రాజును వెతుక్కుంటూ రావడం, ఆపరేషన్ గురించి సీఎం ని కలవడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్క భార్య, మరో పక్క మాజీ ప్రేయసి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు చూపిస్తూనే సత్యాన్ని ఎలా కాపాడుకున్నారని చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ లో పెద్ద ట్విస్టులేమి లేకుండా సింపుల్ గానే సెట్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం క్రైమ్ కామెడీతో సాగినా కొద్దిగా సాగదీసినట్లు ఉంటుంది. ఈ సినిమా అయిపోయింది అనుకునే లోపే ఇంకా సాగదీసి చివర్లో ఓ టీచర్ మెసేజ్, భార్య మాజీ ప్రేయస్ కి మెసేజ్ అంటూ కొనసాగించడంతో కథ అయిపోయినా ఇంకా ఎందుకు సాగదీస్తున్నారు అనిపిస్తుంది. కామెడీతో పాటు అంతర్లీనంగా ఓటీటీ పిల్లలపై ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అంటూ మంచి మెసేజ్లు కూడా ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు. రియల్ లైఫ్ లో జరిగే చాలా సన్నివేశాలు బాగా రాసుకొని పర్ఫెక్ట్ డైలాగ్స్ తో ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేశాడు అనిల్ రావిపూడి. ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ మొత్తం ఘర్షణ లుక్స్ ని గుర్తు చేస్తాయి. ఊళ్ళో పంచగట్టుకుని భాగ్యం మొగుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇలాంటి పాత్రలు వెంకిమామకి వెన్నతో పెట్టిన విద్య. భర్తని అమితంగా ప్రేమించే గోదావరి అమ్మాయి పాత్రలో ఐశ్వర్య రాజేష్ అదరగొట్టేసింది. భర్త మాజీ ప్రేయసి వస్తే లేడీస్ కి వచ్చే జెలస్ చూపిస్తూ చాలా బాగా నటించింది ఐశ్వర్య. మీనాక్షి పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ చేస్తూ మాజీ ప్రేయసి పాత్రలో ఒక అమ్మాయికి ఉండే జెలస్ తో బాగా నటించింది. విటివి గణేష్ పార్టీ ప్రెసిడెంట్ గా ఫుల్ గానే నవ్వించారు. జైలర్ పాత్రలో ఉపేంద్ర లీమయో కూడా ఫుల్ గా నవ్విస్తారు. అవసరాల శ్రీనివాస్, సాయి కుమార్, మురళీ గౌడ్, పప్పి సీను పలువురు నటీనటులు కూడా వారి వారి పాత్రలో మెప్పించారు. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో అదరగొట్టి ఫుల్ గా నవ్వించాడు. ఇక ఈ సినిమా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఫుల్ రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పాటలు ముందే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు బిమ్ సిసిలియో. కామెడీతో యాక్షన్ సన్నివేశాలను కూడా బాగా డిజైన్ చేశారు. అనిల్ రావిపూడి తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని బాగానే నవ్వించాడు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. నిర్మాణం పరంగా కూడా దిల్ రాజు ఈ సినిమాను బాగానే ఖర్చు పెట్టారు. మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా భార్య మాజీ ప్రేయసి మధ్య నలుగుతూ ఓ వ్యక్తిని కాపాడుకోవడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ చేసిన ప్రయాణాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఈ సినిమాకు 5 కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.